అల్లాహ్ తన కరుణతో బనీ ఇజ్రాయెల్ ప్రజలను ఫిరౌన్ నుండి సముద్రంను చీల్చి వారి రక్షించారు. మూసా అలైహిస్సలాం నాయకత్వంలో బనీ ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా సముద్రంను దాటారు. ఫిరౌన్ రాజును మరియు ఆయన సైన్యమును సముద్రంలో ముంచి వేసెను. అల్లాహ్ సుబ్హానహువతఆలా మూసా అలైహిస్సలాం నాయకత్వంలో బనీ ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా సముద్రం మధ్య నుండి త్రోవ చేసి రక్షించెను. అల్లాహ్ అనేను బనీ ఇస్రాయేల్ ప్రజలను, ఈ నగరం జెరూసలంలో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తలవంచుతూ హిత్తతున్ హిత్తతున్ అంటూ ప్రవేశించండి. అంటే మమ్మల్ని క్షమించు అనండి, మేము మీ పాపాలను క్షమిస్తాము మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము అల్లాహ్ అనేను. కానీ బనీ ఇస్రాయేల్ ప్రజలు దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. వినమ్రతకు బదులుగా అహంకారంగా ప్రవేశించి హిత్తతున్ అనే పదాన్ని ఎగతాళిగా మార్చి చెప్పారు. పవిత్రమైన జెరూసలం ప్రదేశంలో ప్రవేశించండి అనగా ఈ ప్రదేశంలో అమాలేకియా ప్రజలు ఆక్రమించారు. జెరూసలేం ప్రజలు చాలా బలమైన సైనికులు, అందుకని బనీ ఇస్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది ఉండును. ఆ ప్రజలకు అల్లాహ్ సుబ్హానహువతఆలా అమాలేకియా ప్రజలతో యుద్ధం చేయమన్నారు. కానీ బన్నీ ఇస్రాయేలు ప్రజలు మూసా అలైహిస్సలాం మీరు మరియు మీ అల్లాహ్ ఇద్దరు వెళ్లి యుద్ధం చేయండి అన్నారు. వారు ఎడారి ప్రాంతం కూర్చుంటూమన్నారు. వారి తల బిరుసుతనానికెల్లా సుబ్హానహువతఆలా బనీ ఇస్రాయేల్ ప్రజలను శపించెను. ఓకే ఎడారి ప్రాంత తీహ్లో దేశ దిమ్మరులై తిరుగుతూ ఉండేలా శపించెను. అల్లాహ్ శాపం వల్ల బనీ ఇస్రాయేల్ వారు ఒకే మైదానంలో 40 సంవత్సరాల వరకు తిరుగుతూ ఉండిరి.